నిన్న మనం అంటే ఏమిటి, మనస్సు వల్లనే అన్ని రకాలైనటువంటి వికల్పాలు సంకల్పాలు కలుగుతున్నాయి. మనస్సుని నిరోధించినట్టుగా అయితే, మనస్సును నిరోధిస్తే సమస్తమైనటువంటివి కూడా మనకి లభిస్తాయి. అంటే మనకి అమృతత్వం కావాలంటే మనస్సు అనేటువంటి కవ్వం బాగా పనిచేయాలి. మనస్సు అనేటువంటి కవ్వంతో విద్య అవిద్య అనేటువంటి వాటిని రెండింటినీ కూడా మనం మథనం చెయ్యాలి. ఆ విద్యా విద్యల్ని రెండింటినీ మథనం చెయ్యాలి. అందుకే సద్గురువులు అవసరం. నిన్న కూడా చెప్పాను, సత్శాస్త్రీయం అని. శాస్త్రాల్లోని సత్శాస్త్రాలు దుష్టశాస్త్రాలు ఉండవు. మనం అర్థం చేసుకోవటంలో తేడాలు ఉంటాయి. మనకి సరైనటువంటి దర్శకత్వం లేక, దారి చూపించేటువంటి వాళ్ళు లేక మనం కొన్ని విషయాల్ని తప్పుగా అర్థం చేసుకుంటాం. అలా తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఇప్పుడు మనం విషయంలోకి వద్దాం. మనోహి ద్విధం ప్రోక్తం శుద్ధం చాశుద్ధమేవ చ అశుద్ధం కామ సంకల్పం శుద్ధం కామ వివర్జితం. అసలు అన్నింటికీ మూలం ఏమిటండి? కామాలు. ఆ కామాలు ఏమిటండి? మూడే అన్నాడు. బృహదారణ్యకంలో కామాలు మూడే. మూడు రకాలైనటువంటి యాక్షన్లే ఉన్నాయి. పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ వ్యుత్థాయ అక్కడ భిక్షాచర్యం చరంతి అన్నాడు. మూడు వదిలేస్తే అన్ని వదిలేసినట్టుగా. ఆ మూడే వర్గత్రతయము. ఆ మూడే వర్గత్రతయం. ఏమంటే ధర్మార్థ కామాలు. ధర్మార్థ కామాలని ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడు చెప్పమన్నాడు వాళ్ళ గురువు గారు. ధర్మం భార్యతో సహా ఆచరిస్తున్నాడు. భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, డబ్బు ఉన్నది. ఇంకా లోకంలో కీర్తి ప్రతిష్ట. నన్నేమో అధ్యయన భారత వాళ్ళు పిలిచారు, అంత సన్మానం చేశారు, ఇంత సన్మానం చేశారు. ఈ ఫోటోలు షేర్ చేసుకోవడాలు. అసలు ఈ మొబైలే పెర్మనెంట్ కాకపోతే మొబైల్లో ఫోటోలు పెర్మనెంట్ అవుతాయా సార్ స్వామీజీ? భావమే పెర్మనెంట్ కాదు. బింబ ప్రతిబింబ భావంలో మనం అసత్యము, మనం ఆత్మ కాదు అని చాందోగ్యంలో బ్రహ్మగారు విరోచనుడికి చెప్పినట్టుగా చెప్తున్నారా? ఇంద్రుడికి చెప్పినట్టుగా చెప్తున్నారా? మరి అలాంటప్పుడు మనమే నిత్యం కాకపోతే మన ప్రతిబింబం నిత్యం ఎలాగవుతుందండి? అవుతుందండి. ఇదిగో నా వెనకాతలు ఉన్నటువంటి స్వామి సమర్థులు వారు, ఆయన నిత్యమే. ఎలా నిత్యం అండి? ప్రతి వాళ్ళ నోటంట శ్రీరామ జయరామ జయ జయరామ. ఈ తారాక్షరి మంత్రానికి మూల పురుషుడు ఆయన. ఆయనకి శ్రీరామచంద్రుడు ఉపదేశం చేశాడు. మనకి ఉపదేశాలు చేస్తున్నారు గురువులు. చాలా మంది గురువులు కాళ్ళు పట్టుకుంటున్నాం, వాళ్ళు ఉపదేశాలు చేస్తున్నారు. మనం కూడా చాలా దృఢంగా మంత్రోపదేశం పొంది చెప్పి చెప్పుకుంటాం. ఇవన్నీ పనిచేయవు సార్. పనిచేయాలంటే గురువు అలా పట్టుకొని వెళ్ళిపోవాలి, మన మీదే పట్టుకొని వెళ్ళిపోవాలి. మనస్సు రెండు రకాలు. శుద్ధమైనటువంటిది, కామములు లేనటువంటిది, కామ సంకల్పవర్జిత. అశుద్ధము అంటే కామములతో. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్తై నిర్విషయం స్మృతం. అంటే మనస్సు అనేటువంటిది బంధమోక్షాలకే కారణము అంటున్నాం. బంధానికి మోక్షానికి కూడా కారణం మనస్సే. అంటే దానికి ఆత్మకి గోకి సంబంధం లేదు సార్. ఈ రామసుబ్బారావు అన్నటువంటి పేరుకి, ఈ ఇళ్లకి వాకిళ్ళకి అడ్రస్లకి ఆ ఆత్మకి ఏ సంబంధం లేదు. ఈ సంబంధం అంతా దేంది? దైహికమైనటువంటి సంబంధం. ఓన్లీ శరీరానికే ఈ సంబంధాలన్నీ ఉన్నాయి. శరీరం ఆ ఇంద్రియాలని, ఇంద్రియాలు మనస్సుని, మనస్సు బుద్ధిని అనుసరిస్తున్నాయి. కాబట్టి నేనేదో ఉన్నాను, నేను పుస్తకాలు రాశాను, నేను ఉపన్యాసాలు చెప్పాను, నేను బోల్డ్ అంత కీర్తి సంపాదించాను. ఎక్కడున్నా సార్ అది? అసలు కీర్తి అంటే ఏమిటి? బృహదారణ్యకంలో కీర్తి అంటే అవిద్యని తిరస్కరించేటటువంటి మోక్ష జ్ఞాన లక్షణాన్ని కీర్తి అన్నారు. ఏమండి? కీర్తి అనేటువంటిది మోక్ష జ్ఞాన లక్షణం అయితే, ఏమండి మా ఫోటో వచ్చిందా, కవర్ చేశారా? ఎవరు కవర్ చేయడం? నువ్వో భ్రాంతుడివి, వాడో భ్రాంతుడు. కానని వాని నూతకొని కానని వాడు విశిష్ట వస్తువులు కానని బగి. వీడో గుడ్డివాడు, వాడో గుడ్డివాడు. ఈ వీడిని వాడు ఫోకస్ చేస్తున్నట్ట.
వీడే కనిపించడు, వీడికే కనిపించదు, వాడికే కనిపిస్తారు. అంటే ఈ మనస్సే బంధాలకి మోక్షాలకి కారణం. మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం. బంధం అంటే ఏమిటండి? విషయాసక్తి, ఇంద్రియముల యందు ఆసక్తి. ఏమండి కాఫీ తాగారా, భోజనం చేశారా, ఏమండి సౌకర్యంగా ఉందా, రూమ్ బాగుందా, ఇవన్నీ అడుగుతున్నాం. ఏమండి చిద్రూపానందజీ ఏమిటి చెప్పారండి? ఏదో బాగా చెప్పారండి. చలాకి వారు ఎలా చెప్పారు? చాలా ఎక్సలెంట్ గా చెప్పారండి. మద్దులపల్లి వారు ఎక్సలెంట్ గా ఉన్నదండి. ఏమిటి చెప్పారండి? ఎక్సలెంట్ గా ఉన్నదండి. ఏమిటి చెప్పారు? ఎక్సలెంట్. ఏమిటి చెప్పారు? ఏది బరిలోకి వెళ్ళలేదు, ఏది బరిలోకి వెళ్ళటం లేదు. ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి? ఈ చెవులోకి వెళ్ళి చెవులోంచి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతే నీకు బంధం ఎలా వదులుతుంది? బంధం వదలాలంటే బంధాయ విషయాసక్తం, ఇంద్రియాలకి ఆసక్తుడు అయితే బంధము. ఏమిటి? రెండోది ఏమిటి? ముక్తి నిర్విషయం మృతం. మోక్షం అంటే ఏమీ లేదండి, ఇంద్రియ వ్యవహారాలకి లొంగకుండా ఉండడమే. ఇంద్రియ వ్యవహారాలకి లొంగకుండా ఉంటే మనం ముక్తులమే, ఇంద్రియ వ్యవహారాలకి లొంగితే మనం విషయాసక్తులమే. అందుగురించి యతో నిర్విషయస్యాస్య మనసో ముక్తిరిష్యతే అతో నిర్విషయం నిత్యం మనఃకార్యం ముక్షుణ. మోక్షం కావాలి. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ప్రధానమైనటువంటి ప్రయోజనం ఒక జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాల్ని పొందాలి అని వచ్చాం. వచ్చి ఇతరత్ర అది మనకి సంబంధించిన విషయం కాదు, కాలాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. 2023 జరిగింది, 2021 జరిగింది, 22 జరిగింది, 24 జరుగుతుంది, 25 జరుగుతుంది. ఏ సంవత్సరం ఆగదు, ఏ రోజు ఆగదు, ఏ గంట ఆగదు, ఏ నిమిషం ఆగదు. ఒక విషయం ఆలోచించండి. మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 వరకు అమృత బిందోపనిషత్తు చెప్పాలి. మన ఇష్టంలో ఉందా? 12 నుంచి 1 గంటగా మారింది. మనం ఏమైనా దీంట్లో మనం చాలా పెర్ఫెక్ట్గా మనం అన్నిటినీ మేనేజ్ చేస్తాం. దీన్ని మనం మేనేజ్ చేయలేకపోతున్నామే. నిర్ణయాలు అనేటువంటివి మన చేతుల్లో ఉంటే ఇంద్రియాలకు అనుగుణంగానే సృష్టి అంతా నడుస్తుంది. ఇంద్రియాలు మన చేతుల్లో, ఇంద్రియాల చేతుల్లో ఏమీ లేదు, నథింగ్. కాబట్టి నిర్విషయస్యాస్య మనసః ముక్తి ఇష్యతే. ఇంద్రియములకు లొంగనటువంటి మనస్సే మోక్షానికి యోగ్యమైనటువంటిది. కాబట్టి అతో నిర్విషయం నిత్యం మనఃకార్యం ముముక్షుణ. మోక్షం కోరుకునేటువంటి వాడు ఏం చేయాలయ్యా అంటే ఇంద్రియ వ్యవహారాల నుంచి దూరంగా ఉండాలి. ధర్మాలు ఎలా ఉంటాయంటే దేహ ధర్మాలు, తినటం పడుకోవటం. ఇంద్రియ ధర్మాలు మాట్లాడటం, చెప్పింది వినటం, లేకపోతే ఏదైనా కోరుకోవటం, ఇవన్నీ ఇంద్రియ విషయాలు. మనస్సు కూడా ఇంద్రియాల్లో ఒకటి. ఇవన్నీ ఇంద్రియ ధర్మాలు. వీటికన్నా మనోధర్మాలు మరొక్క బిసరు మీదకున్నాయి. వాటికన్నా బుద్ధి ధర్మాలు ఇంకా ముందుకున్నాయి. ఎక్కడయ్యా అసలు ఆనందం అనేటటువంటి దానికి వెళ్తే కానీ మోక్షం అనేటువంటి పదం దగ్గర లేదు. పంచకోశాల విషయంలో ఆ పంచకోశాలని కూడా మనం తగ్గొట్టేస్తే ఏది శేషిస్తున్నాదో ఆ మిగిలిపోయినటువంటిది ఏదో అదే సాక్షి. పంచకోశాలని వదిలేయాలి. ప్రాణమయ కోశాన్ని, అన్నమయ కోశాన్ని, మనోమయ కోశాన్ని, విజ్ఞానమయ కోశాన్ని, ఆనందమయ కోశాన్ని కూడా. ఆనందం అంటే ఇందాక స్వామీజీ అన్నారు, ఏ ఆనందం? ఆనందం అంటే సాధారణంగా పుత్రస్తే జాతః, నీకు కొడుకు పుట్టాడు, ఓ చాలా ఆనందం. వాడు పెద్ద అయిన తర్వాత చదువుతాడో చదవడో, చదివితే ఉద్యోగం వస్తుందో రాదో, వస్తే ఆ విధంగా తిన్నగా చేస్తాడో చెయ్యడో, చేసిన తర్వాత పెళ్లి చేస్తే పెళ్ళాన్ని ఉంచుతాడో వదిలేస్తాడో, బోల్డ్ అనే ప్రాబ్లమ్స్. వీడికి కొడుకు పుట్టినప్పుడు ఏమిటన్నాడండి? పుత్రస్తే జాతః అంటే చాలా ఆనందించానమ్మా. ఈ ఆనందం నిజమైన ఆనందమేనా? కొడుకు పుట్టినాడు ఉన్నటువంటి ఆనందం వీడు చనిపోయే క్షణం వరకు ఉంటుందో లేదో గ్యారంటీ లేదు. ఎందుకోసం? ఇది ఇంద్రియాలకి, దేహానికి, మనస్సుకి సంబంధించినటువంటిది. అయితే ఆనందం పరమాత్మ అని చెప్పారు. ఆనందం పరమాత్మ అని చెప్పారు. విజ్ఞానం బ్రహ్మ ఆనందం రాత్రి ధాతు పరాయణం అని బృహదారణ్యకోపనిషత్తులో విజ్ఞానము ఆనందము బ్రహ్మ, విజ్ఞానం ఆనందం బ్రహ్మ, రాత్రి ధాతు పరాయణం అని చెప్పారు.
ఆనందమే. ఆనందమే ఆనందం. అది బ్రహ్మానందం. అది ఎక్కడున్నది? అది పొందాలంటే ఇంద్రియాలను వదిలేయాలి. యస్య అతో నిర్విషయం నిత్యం. ఎప్పుడూ కూడా ఇంద్రియాలకి లొంగకుండా ఉంటే మనం మోక్షాన్ని పొందడానికి అర్హులవుతాం. నిరస్త విషయాసంగ సన్నిరుద్ధం మనోహృది అంటే అన్ని రకాలైనటువంటి ఇంద్రియముల యొక్క సంబంధాన్ని కూడా కంట్రోల్ చేసేసాం. మనస్సు యందు బుద్ధి యందు మనహ హృది మనహ మనస్సు యందు హృది అని ఎందుకన్నా హృదయము అంటే బుద్ధితో కలిసినటువంటిది మనస్సుకి పక్కనే ఉంటుంది. హృదయం అంటే అది వేరేగా డాక్టర్ల దగ్గరికి వెళ్ళే హృదయం కాదు, అది హార్ట్. ఆ హార్ట్లు మనకొద్దు. ఇప్పుడు మనకేమైనా బీపీలు గట్రా వస్తే కష్టం, డాక్టర్ గారు డైవర్ట్ అయిపోతారు. కాబట్టి ప్రస్తుతానికి మనం హృదయం అంటే మన లోపల ఉన్నారు, బుద్ధికి దగ్గరగా ఉన్నారు. మనస్సు బుద్ధి అవి రెండు దగ్గరగా ఉన్నాయి, దానికి ఒకటి దగ్గరగా ఉన్నాయి. మనోహృతి అనుంచి ఆ రెండింటిలోని కూడా విషయముల యొక్క సంఘాన్ని విడిచిపెట్టేయాలి. యద ఆయాతి ఆత్మనోభావం, ఏ భావం కలగాలండి? ఏ ఆత్మ యొక్క కాంతుల చేతను బుద్ధి ప్రకాశిస్తున్నదో, ఏ బుద్ధి యొక్క ప్రభావము చేతను మనస్సు ప్రకాశిస్తున్నదో, ఏ మనస్సు యొక్క ప్రభావము చేతను ఇంద్రియాలు నడుస్తున్నాయో, ఏ ఇంద్రియాల యొక్క ప్రభావము చేతను దేహము నడుస్తున్నదో, ఆ ఆత్మ అనేటటువంటిది మెయిన్. అది మెయిన్ స్విచ్. అది హెచ్టి లైన్. మన దగ్గర ఉన్నటువంటివన్నీ ఎల్టీ లైన్లు. ఎల్టీ లైన్లు సరిగ్గా పనిచేయటం లేదు సార్. వీటిని దానికి ఒకటి కోఆర్డినేట్ చేయలేకపోతున్నాం. హెచ్టి లైన్ ఆఫ్ చేసామనుకోండి, మొత్తం అంతా ఆఫ్ అయిపోయింది, మరేం లేదు. మరి అసలే కనిపించదు. హెచ్టి లైన్ పవర్ రావడానికి మనకి ముందు హెచ్టి లైన్స్ లోంచి ఎల్టీ లైన్లోకి వచ్చి, ఎల్టీ లైన్స్ లోంచి ట్రాన్స్ఫార్మర్లోకి వచ్చి, ట్రాన్స్ఫార్మర్లోంచి మన ఇంట్లో మీటర్లోకి వచ్చి, మీటర్లోంచి మన ఇంట్లో లైట్లు వెలిగాయి. మన హెచ్టి లైన్ కట్ చేసి పారేసాం. ఆటోమేటిక్గా ఏమిటండి అన్నీ పోయాయి. ఏమండి మా ఇంట్లో లైట్లు వెలగడం లేదంటే మీ ఇంట్లో కాదు సార్, అసలు ఈ ఫీడర్లో ఎక్కడా వెలగడం లేదండి. ఏకంగా ఎక్కడ పోయిందండి? మెయిన్ పాయింట్లోనే పోయింది, జన్కో దగ్గరే పోయింది, ట్రాన్స్కో వరకు రానే లేదు. అది తెలుసుకో. అంటే నువ్వు నిర్విషయం నిత్యం మనఃకార్యం ముముక్ష నిరస్త విషయాసంగా సన్నిరుద్ధం. అన్ని విషయముల యొక్క సంస్పర్శాన్ని, అన్ని విషయముల యొక్క కలయికని కంట్రోల్ చేసినట్టుగైతే, యదా ఆయాతి ఆత్మనోభావం, ఆత్మస్వరూపంగా తనని తాను పొందగలిగితే, తదా తత్పరమం పదం, అదే మోక్షం. మోక్షం అంటే వేరేగా ఎక్కడో ఏదో లభించేటువంటి వస్తువు మనం కొనుక్కునేటువంటిది కాదు. తావదేవ నిరోధవ్యం యావత్ హృది గతం క్షయం. ఇంద్రియాలకు సంబంధించినటువంటి వ్యవహారములన్నీ కూడా హృదయములో పూర్తిగా క్షయమైపోయే వరకు కూడా నిరోధించండి. అంటే కంప్లీట్గా ఏది ఉండకూడదు, ఏ రకమైనటువంటి బంధము లేకుండా తెగిపోయే వరకు కంట్రోల్ చేయండి. ఏత జ్ఞానంచ ధ్యానంచ, ఇదే జ్ఞానము ధ్యానము, ఇంతకన్నా చెప్పవలసింది లేదు. ఇతరం ఏదైతే ఉన్నదో శేషో న్యాయశ్చ విస్తర, మిగిలిందంతా కూడా తర్కం. అదవునా ఇదవునా, ఈ పిన్ను పని చేయటం లేదు, ఆ పిన్ను పని చేస్తుందా, ఆ పిన్ను పని చేయటం లేదు, ఈ పిన్ను పని చేస్తుందా. అసలు కరెంటే లేకపోతే పిన్నులు పని చేయడం ఏమిటి సార్? అసలు ఎక్కడ పోయిందండి కనెక్షను? ఇక్కడ మనం పిన్నులు చూస్తే ఏమిటి వస్తుందండి? రాదు. ఏమండి అసలు పోయింది, అక్కడ పోయింది. అందుకోసం మనస్సు రెండు విధాలు బంధమోక్షాలకు కారణం. విషయముల యొక్క ఆసక్తి వలన మనస్సు మాలిన్యాన్ని పొందుతుంది. వాటిని విషయాసక్తిని విడిచిపెట్టినట్టుగా అయితే మనస్సు మోక్షానికి అర్హం అవుతుంది. నిర్విషయమైనటువంటి మనస్సుని హృదయంలో మనం నిరోధిస్తే ఆటోమేటిక్గా పరమమైనటువంటి ఆత్మస్థితి కలుగుతుంది. హృదయంలో సంకల్పం నశించేటువంటి వరకు మనస్సుని మనం నిరోధించాలి. అదే జ్ఞానము, అదే ధ్యానము, మిగిలిందంతా వ్యర్థము తక్కము అని చెప్పారు. అయితే ఏమండి మనస్సు అన్నారు, అది ఎక్కడున్నారో మీరు చెప్పేస్తే వాళ్ళతో మనం ఆ క్లాసులు ఆపేయమంటాం డాక్టర్ గారిని. వెళ్ళిపోయి దాన్ని ఏదో మరమ్మత్తు ఎవరి దగ్గర చేయించాలో, ఏ మెకానిక్ దగ్గరికి వెళ్తే దాన్ని మరమ్మత్తు చేస్తాడంటే వాడి దగ్గరికి పోతాం ఇక్కడి నుంచి ఇమీడియట్గా చెప్పండి. అది ఒకటి తెలిస్తే కదా, అది ఆవిడికి దొరకటం లేదు. మృత్యు మనశ్శబ్ద వాక్యం, మృత్యువుని మనస్సు అంటారు. అంటే 24 గంటలు చనిపోవటం అని కాదు అర్థం. హిరణ్య గర్భ ధర్మాన్ని మనస్సు అంటారు.
హిరణ్య గర్భుని మృత్యు అంటారు, హిరణ్య గర్భుని యొక్క ధర్మాన్ని మనస్సు అంటారు. సంకల్పాది లక్షణం మృత్యు ప్రజాపతి. అంటే మృత్యు అంటే ఏమిటండి? చావు కాదండి, సంకల్పాది లక్షణం, సంకల్పములు మొదలైనటువంటి లక్షణములతో కూడుకున్నటువంటి ప్రజాపతి ఏ హిరణ్య గర్భుడైతే ఉన్నాడో వాణ్ణి మృత్యు అంటారు. మృత్యు ఏమండి? మనస్సు మృత్యు. మనస్సు మృత్యు అంటే మనస్సు చావు అని కాదండి అర్థం. మనస్సు హిరణ్య గర్భ స్వరూపం, బ్రహ్మస్వరూపమైనటువంటిది మనస్సు. ఇక మరి ఇంకేమండి? కాకపోతే ఇక్కడ సంకల్పాలు ఏం జరుగుతున్నాయండి? అక్కడ వస్తున్నది. మనస్సు అనేటువంటి పేరు కలిగేటువంటి మృత్యువే ప్రజాపతి. మనస్సును గురించి బృహదారణ్యకంలో కామ సంకల్ప విచికిత్స శ్రద్ధ ధృతి అధృతి మొదలైనటువంటివన్నీ కూడా మన ఏవ అన్నారు. దీన్ని అంతటినీ మనస్సే అంటారండి. మొత్తం ఏదైతే సిస్టమ్ ఉన్నదో ఈ సిస్టమ్ అంతటినీ కూడా మనస్సు అంటారు. ఏది తెలియవలసినటువంటిదో దాని రూపాన్ని మనస్సు అంటారు. యత్కించ విజిజ్ఞాస్యం, ఏదైతే లోకంలో మనకి తెలియవలసినటువంటి ఉన్నదో దాన్ని మనస్సు అంటారు. తద్రూపమేవచ అథ ఏతస్య మనసః జౌ శరీరం. ఈ మనస్సుకి ఏదండి శరీరం? జౌహు దివి శరీరం, జులోకములు శరీరం. జులోకములు అంటే ఏమిటండి? కాంతి అంటే తేజస్సు. తేజస్సే మనస్సుకి శరీరం. కథంలో మనస్సంకల్ప వికల్పాది లక్షణం మనసా గృహీతాన్ని శ్రోత్రాదీని కరణాన్ని అని భగవత్పాదులు వారు అన్నారు. కథంలో వ్యాఖ్యానం మనస్సు అనే దానికి వస్తుంది. నిన్న మీకు విషయాన్ని చెప్పాను. ఏది చెప్పినా భగవత్పాదుల వారు ఇతర ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి వ్యాఖ్యాన విషయాల నుంచే చెప్తాం. ఎందుకంటే అమృత బిందు ఉపనిషత్తుకి ప్రత్యేకంగా భగవత్పాదుల వారు వ్యాఖ్య రాయలేదు. రాయకపోవటం వలన మనం వారి యొక్క సంప్రదాయంలో అద్వైత అధ్యయన భారతిలో మనం క్లాసులు జరుపుకుంటున్నాం కాబట్టి మనం మాట్లాడేదంతా కూడా భగవత్పాదుల వారు ఏమిటి మాట్లాడారో అదే మాట్లాడతాం. దానికి ఇతరమైనటువంటి విషయంతో మనకి సంబంధం లేదు. కథంలో వారు వ్యాఖ్యానం మనస్సు అన్నదానికి, మనస్సు సంకల్ప వికల్పములు అనేటువంటి లక్షణములు కలిగినటువంటిది. మనస్సు చేతనే శ్రోత్రాదీని కరణాన్ని గృహీతాని, ఇంద్రియములు మొదలైనటువంటి ఉపకరణాలన్నీ స్వీకరించబడ్డాయి. ఇప్పుడు నా వంట అయిపోయింది, వడ్డం చేయాలి, గిన్నె ఉండాలి, అన్నం ఉన్నది, దాంట్లో గరిట ఉండాలి. ఏమండి? ఉపకరణాలు లేకుండా ఏ పని చేయడానికి కుదరదు. మనస్సు పనిచేయాలంటే ఏమిటి కావాలండి? శ్రోత్రాదీని ఉపకరణాన్ని. శ్రోత్రములు అంటే చెవులు, ముక్కు, నోరు, ఇవన్నీ ఉపకరణాలు. అంటే మనస్సు పనిచేయడానికి ఇవన్నీ కూడా మనస్సుని సపోర్ట్ చేస్తాయి. ఇవన్నీ మనస్సు కాదు. ఇవన్నీ లేకపోతే మనస్సు పనిచేయదు. ఇవన్నీ ఉంటాయి. ఎలాగైతే మనకి ఇంట్లో పాత్రలు అవసరమో నిత్య వ్యవహారానికి, అలాగే మనస్సు నడవాలి అని అంటే మనస్సుకు కావలసినటువంటివి ఏమిటయ్యా? ఇంద్రియాదీని ఉపకరణాన్ని. ముండకంలో అస్మాత్ ప్రాణ హిరణ్యగర్భ అని చెప్పి తస్మాత్ ప్రాణాత్ మన ఆఖ్యం సంకల్ప వికల్ప సంశయ నిర్ణయాత్మకం మనః అభిజాయతే. ఏమండి? ఈ మనస్సు ఎక్కడ పుట్టిందండి? పోనీ అది మీరు చెప్తే దాని దగ్గరికి వెళ్తాం. అంటే ఇది ప్రాణం అనేటువంటి దాని నుండి పుట్టిందండి. తస్మాత్ ప్రాణాత్, ప్రాణము నుండి మన ఆఖ్యం, మనస్సు అనేటువంటి పేరు కలిగినటువంటి సంకల్ప వికల్పాది సంశయ నిర్ణయాత్మకం, సంకల్పములు, వికల్పములు, సంశయాలు, నిర్ణయములు అనేటువంటివన్నీ చేసేటువంటి మన ఆఖ్యం, మన అనే పేరు కలిగినటువంటిది అభిజాయతే, పుడుతున్నది. ప్రాణము నుండి పుడుతున్నదండి. ప్రాణం నుండి పుట్టింది అన్నాం మనస్సు. ప్రాణం అనేటువంటిది ఆకాశస్థానీయం. ఆకాశస్థానీయమైనటువంటి దాన్ని ప్రాణము అంటున్నాం. అది వాయు ఆకాశం అనేటువంటిది ఒక సత్యము. తేషాంబై సత్యస్య సత్యం అనే పరబ్రహ్మము పరిపూర్ణ సత్యం. సత్యాలు రెండు రకాలుగా చెప్పారు. సత్యం అనేటువంటిది ఒకటి చెప్పాం. ఒక సత్యాన్ని చెప్పి తేషాంబై సత్యస్య సత్యం, సత్యానికి సత్యం ఏమిటండి అంటే బ్రహ్మము, ఆత్మ. బృహదారణ్యకంలో తేషాంబై సత్యస్య సత్యం అని సత్యాన్ని గురించి చెప్తారు. అంటే ఈ ప్రాణం అనేటువంటిది ఒక సత్యం. ఈ ప్రాణం అనేటువంటి సత్యము నుండి మనస్సు పుట్టింది. ఇది సంశయాల్ని
సంకల్ప వికల్పాలని మనకి కలిగించేటువంటిది. అయితే ఘటనలో సూక్ష్మ విషయాలను చెప్తూ ఇంద్రియాల కన్నా ఇంద్రియార్థములు అంటే విషయములు సూక్ష్మములు అని చెప్పారు. అంటే మనకి ఇంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాల కన్నా జ్ఞానేంద్రియాల కన్నా సూక్ష్మమైనటువంటివి ఏమిటండి అని అంటే విషయములు, అర్థాలు. అర్థముల కన్నా సూక్ష్మమైనటువంటిది ఏమిటండి మనస్సు. మనస్సు కన్నా సూక్ష్మమైనటువంటిది ఏమిటండి బుద్ధి. బుద్ధి కన్నా సూక్ష్మమైనటువంటిది ఏమిటండి ఆత్మ. ఆత్మ అనేటువంటిది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది. ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మకి దగ్గరగా బుద్ధి ఉంటుంది. ఆ ఆత్మ యొక్క ప్రతిఫలనము మొట్టమొదట బుద్ధి మీద పడుతుంది. అందువల్ల చాలా మంది నేను బ్రహ్మాన్ని అన్నప్పుడు బుద్ధే బ్రహ్మము అనుకుంటారు. ఈ విషయంలో భగవత్పాదుల వారి వ్యాఖ్యానంలో వివేకినః అపి, వివేకులైనటువంటి వాళ్ళు కూడా బుద్ధినే ఆత్మ అని అనుకుంటున్నారు, పొరపాటు పడుతున్నారు అని చెప్పారు. కాబట్టి మనస్సుల గురించి ప్రత్యేగాత్మభూతంచ అన్నారు. మనస్సు అనేటువంటి దాన్ని ప్రత్యేగాత్మభూతము అని చెప్పారు. సంకల్ప వికల్పాది ఆరంభక భూత సూక్ష్మ మనః. మనస్సు అంటే ఏమిటండి సంకల్పములు వికల్పములు. అంటే మనం మంచి ఆలోచనలు చెడు ఆలోచనలు రెండూ చేస్తామండి. రెండు ఇందాకలా చెప్పారు, అదితి దతి అని. మన ఇద్దరు మనలోనే ఉన్నారు, వేరేగా ఊర్లో ఎక్కడో దొరకరు. మనం పురాణాల్లో కథల్ని శలాకవారు చెప్పినట్టుగా ప్రతీకాత్మకంగా పురాణాలని తీసుకోవాలి, కానీ పురాణాల్లో కథల్ని అవే యథార్థములు అని అనుకొని ఏమండి రాముడు పెళ్ళాంపోతే ఏడిచేటండి. కాబట్టి ఒక ఆయన రాశాడు, నేను చెప్పిన మాట కాదు ఇది, ఒక ఆయన ఇదంతా ప్రక్షిప్తం రామాయణంలోంచి తీసిండి అన్నాడు. ఇది మరి రామాయణమే మిగలదు. ఎందుకంటే అరణ్యకాండలో సీతాదేవి అపహరించబడితే యుద్ధకాండ అయిపోయే వరకు సీతాదేవి రాదు. మరి ఇదంతా ప్రక్షిప్తం అయితే మరి ఏమిటి చెప్పడం రామాయణం? మరి చెప్పడానికి ఏమీ లేదు. అంటే ప్రతీకాత్మకంగానే రాముడు అంటే ఏమిటి, సీత అంటే ఏమిటి అన్నటువంటి తీసుకోవడానికి చెప్తే, రాముడు భార్య లేకపోతే ఏడిచాడు కదండి, ఆ మాత్రం మనం ఏడిస్తే తప్ప అండి అంటే వాడికి ఏం చెప్తాం? ఇది చెప్పారు కదండి పౌరాణికులు. అంటే ఇప్పుడు పౌరాణికులు వేదాంతాన్ని యథార్థంగా అనుసరించాలి. పౌరాణికులు పురాణాలు చెప్పేటువంటి వాళ్ళు పురాణాలని చెప్పకూడదు. ఎందుకంటే స్త్రీ శూద్ర ద్విజ బంధువునా, స్త్రీలు ఇతర వర్ణములు ద్విజ బంధువులు అయినటువంటి వాళ్ళు సాక్షాత్తుగా వేదాన్ని అధ్యయనం చేసే అవకాశం లేకపోవటం చేత వాళ్ళకి తెలియదు కదండి ఎలా అర్థం. అంటే ఇదిగో ఇది పెట్టే చెప్పురా అన్నారు, ఇదిగో ఇది చూపించే చెప్పు అన్నారు. అంటే ఇదే చూపెడుతున్నాడు, చెప్పడం లేదు. మీకు అందరికీ తెలుసు, పెళ్ళిళ్ళలోని ఏమండి మధుపర్కాలు తెచ్చారా అని అడుగుతారు. పెళ్ళిళ్ళలో అందరికీ తెలుసు మధుపర్కం అంటే ఏమిటండి, తేనెతో చేసిన పదార్థం. పెళ్లిలో ఆ పెళ్లి కొడుక్కి ఇవ్వడానికి చేసింది. అది పోయింది సార్. మధుపర్కం అంటే ఏమిటి, బట్టల కొట్టుకెళ్ళి మధుపర్కాలు ఉన్నాయా అని అడుగుతారు. మధుపర్కాలు బట్టల కొట్టులో ఉంటాయా అండి? యథార్థంగా ఆ పదం కరెక్టేనా? అయితే ఏమిటైంది, మధుపర్కం గౌరవం అయిపోయింది, వస్త్రాలు ప్రధానం అయిపోయాయి. సాధారణంగా మనం ఎవరికైనా వస్త్రం భగవత్ స్వరూపం అని చెప్పి వస్త్రాన్ని ఇస్తాం. ఆ మధుపర్కం ఇచ్చినప్పుడు ఆ వరుడికి కూడా బట్టలు ఇస్తారు. ఈ బట్టలు ప్రధానం అయిపోయి ఆ మధుపర్కం, అది ఇవాళ మధుపర్కం అంటే ఏమిటండి, బట్టలు ఉన్నాయా, ఎక్కడ పెట్టాయి, ఏ బ్యాగ్ లో పెట్టాయి, ఏ బ్యాగ్ లో ఉంటుంది మధుపర్కం? అంటే మనం ఎలా ఉన్నాం, మనం పురాణాల్లో కథలు ప్రధానం అయిపోయాయి. ఎంత బాగా కథలు చెప్తే ఓహో చాలా బ్రహ్మాండంగా ఉన్నదని మనం మెచ్చుకుంటున్నాం. ఒరే నాయనా అది కాదురా, ఇదిరా బాధ అంటే అర్థం చేసుకోవటం లేదు. నిన్ను తరింపజేయటానికి చెప్తున్నాము. ఈ పురాణం నువ్వు సంతోషించి చప్పట్లు కొట్టడానికి కాదు, ఈ పురాణం వల్ల నువ్వు తరించాలి అంటే అటువైపు పెట్టడం లేదు మనం. కాబట్టి సంకల్ప వికల్పాది ఆరంభక, సంకల్పములు వికల్పములు అనేటువంటి వాటిని పుట్టించేటువంటి భూత సూక్ష్మాన్ని మనస్సు అంటారు. మనస్సు అంటే మనస్సు అనవశిష్టం అంతఃకరణం అని ఛాందోగ్యంలో చెప్పారు. అంటే మనన వ్యాపారంతో కూడుకున్నటువంటి అంతఃకరణం. దేన్నైనా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచించేటప్పుడు మంచి విషయాలను ఆలోచించాం అనుకోండి, సమస్య లేదు.
ఇప్పుడు సాధారణంగా కూర లేదు, ఏమిటి వండుకోవడం, ఏమిటి తినడం, ఏ రాత్రి భోజనం ఉంటుందా ఉండదా, రేపు ఉదయం భోజనం ఉంటుందా ఉండదా, మనకి ఏర్పాట్లు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు చాలామంది కాశీ గిట్రా వెళ్ళిన వాళ్ళు, యాత్రకి వెళ్ళిన వాళ్ళు చెప్తారు చాలా మంచి బాగా అరేంజ్మెంట్లు అన్నీ చేశారండి, ఏసీ రూమ్లు ఇచ్చారండి, మంచి ఫుడ్ ఇచ్చారండి, టిఫిన్లు బాగున్నాయండి. దేనికి వెళ్ళాడండి కాశీ? ఏమండి విజయనగరంలో ఏసీ రూములు లేవా? విజయనగరంలో హోటళ్లు లేవా తినడానికి? విజయనగరంలో వీడు అనుభవించడానికి ఏ పదార్థాలు లేవా? కాశీ వెళ్ళి టిఫిన్ చేయాలా? వీడు వెళ్ళింది కాశీ విశ్వనాథుడి దర్శనానికి. వీడు విశ్వనాథుడిని చూసింది లేదు, చూసినా ఆలోచించింది లేదు, వీడికి అదే అక్కర్లేదు. వీడు తీసుకువెళ్ళిన ట్రావెలరు ఎక్సలెంట్ అయిన అరేంజ్మెంట్లు చేశారండి. అధ్యయన భారతి రిట్రీట్ ఎలా జరిగిందిరా? ఎక్సలెంట్ అండి, ఫస్ట్ క్లాస్ అయినటువంటి కాన్ఫరెన్స్ హాలు, ఏమి టిఫిన్ అండి, ఏమి భోజనాలండి. అద్వైతం మిగిలిందా? భోజనాలు మిగిలిగా? ఏం మిగిలింది మనకి? ఏమండి అయితే చాందోగ్యంలో ఇంద్రియ సామోపాసనం అనేటువంటి దాంట్లో ముక్కు, చెవి, నోరు మొదలైనటువంటి ఇంద్రియాలని కన్నా మనస్సు గొప్పది, మనస్సు నిధనము అని చెప్పారు ఛాందోగ్యోపనిషత్తులో. మనః నిధనం మనసి నిధీయంతే పురుషస్య భాగత్వేన సర్వేంద్రియ ఆహృత విషయా. ఎక్కడెక్కడి నుంచో మనం పట్టుకొని వస్తాం సార్ చెత్త. బెంగళూరు వెళ్ళాం సార్, ఏమిటి కొని తెచ్చాం? కాశీ వెళ్ళాం, ఏమిటి కొన్నాం? ఈ మొహం ఏమిటి కొనడం ఏమిటి? వాడిని పట్టుకోరా ఆయన అంటే వాడిని వదిలేసాం, ఆ విశ్వనాథుని వదిలేసాం. వదిలేసి గాజులు కొన్నామండి, పూసలు కొన్నామండి, రుద్రాక్షలు కొన్నామండి, పట్టుపంచలు కొన్నామండి, చీరలు కొన్నామండి, గంగ జంపు కొన్నా, ఇవి మిగిలిపోయింది. వాడు అదే అన్నాడండి ఛాందోగ్యంలోని. నిధనం అని ఎందుకు అంటున్నారండి మనస్సును అంటేనట, మనసికి నిధీయంతే పురుషస్య భోగ్యత్వేన సర్వేంద్రియ ఆహృత విషయ. అన్ని ఇంద్రియాలు పట్టుకొని వస్తాయి. చాలా బాగుంది సార్, మీరు వెళ్ళారా? చాలా బాగుంది, చూడవలసిందే అది. మీరు అక్కడికి వెళ్ళారా అంటే చెవులు, ముక్కు, కన్ను, నోరు అనేటువంటివి ఎక్కడెక్కడి నుంచో పట్టుకొని వస్తాయి సార్. చెత్తంతటి ఊర్లో ఉన్న చెత్తంతటి తెల్లారేసరికల్లా చెత్త కలెక్షన్ చేసిన వాళ్ళు ఏరినట్టుగా ఏరి పట్టుకొని వస్తాయి. ఇవన్నీ కూడా మనస్సు ఓ చోట దాచుతుందట. దాచి నీకు అవసరమైనప్పుడల్లా ఇదిగో ఈ చెత్త, ఇదిగో ఈ చెత్త, వీడు ఆలోచిస్తూ ఉంటాడు కదండి. అలా వాళ్ళ బిల్డింగ్ చాలా బాగున్నది, మన బిల్డింగ్ ఏమీ బాగోలేదు, వాళ్ళ ఏసీ చాలా బాగున్నది, వాళ్ళ ఫ్లోరింగ్ వచ్చి అంతా వుడెన్ ఫ్లోరింగ్, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు. వీడు రామా లేదు, కృష్ణ లేదు, స్వామీజీ లాంటి వాడు 10 మంది పుట్టిన కల్పకోటి శతైరపి 100 కోట్ల కల్పాలు జరిగిన, ఎందుకంటే వీడు ఉదయాన్నే కలెక్ట్ చేసి తెచ్చినటువంటి చెత్తంతా కూడా విడదీసుకుంటాడండి. చెవులు తెచ్చిన చెత్త, ముక్కు తెచ్చిన చెత్త, కళ్ళు తెచ్చిన చెత్త, ఈ చెత్తలంతటి కూడా ఒక చోట కలెక్ట్ చేసి తెస్తుందట. అందు గురించి మనస్సుకి నిధనము అని పేరున్నారు. మనస్సుకి ఎందుకు నిధనం అని పేరేంటి అని అంటే నిధి అంతే, అది అన్నింటినీ కూడా ఓ చోట స్టార్ట్ చేస్తుంది. ఎందుకోసం ఒకేసారి చూసేలేం కదండి. ఏమండి మీరు అవి లేదండి మధ్యాహ్నం వెళ్తానండి, అంత బాగున్నదా అండి? ఆహా అంటే ఇక్కడ 2 ఇంద్రియాలు పనిచేసాయి, చెవి పనిచేసింది, నోరు పనిచేసింది. ఎక్కడో ఏదో మంచి పువ్వులు వాసన వచ్చింది, అది మంచి బ్రహ్మాండమైన పువ్వుల మార్కెట్ అండి. ఆ పువ్వులు రేపదే వాసన ఉంటాయా? ఇవాళ వాసన ఉన్నాయి, బ్రహ్మాండమైన పువ్వులు అనుకున్నావు, నీ మనసు అటు గొలివించింది, రేపదే ఆ వాసన ఉంటాయా? రేపదే ఉండవు కదా. అంటే ఈ మనస్సు ఏం చేస్తుంది అంటే ఇంద్రియాలనేటువంటి వాటి ద్వారా తెచ్చినటువంటి చెత్తని స్టాక్అవుట్ చేస్తుంది, చేసి మననం చేసుకుంది. అంటే మనం రోజు మేము అధ్యయన భారతిలో చెప్తూ ఉంటాం, అందరూ మన్నం చేయండి, మన్నం చేయండి. ఏమిటి మన్నం చేయడం అంటే ఈ స్టాక్లు అంతటి మన్నం చేస్తూ ఉంటారు. ఈ స్టాక్ని మన్నం చేయమంటారు లేదు, మననం గ్రంథాలు చెప్పాము అవి మన్నం చేయండి మహానుభావ అంటే అయింది సార్. బోర్డుని వ్యాపకాలండి. ఏమిట్రా వ్యాపకం అంటే టీవీలో చూసినటువంటి వాటి కోసం చర్చాపే కార్యక్రమం. ఏమండి మనకి ఎవరో చెప్పినటువంటి చెత్త వాక్యాల కోసం కార్యక్రమం, ఇవే మన కార్యక్రమం. ఇదంతా మనస్సు చేస్తుందట. విద్యారణ్యులు మనోదశేంద్రియాధ్యక్షం హృత్పద్మే గోళకే స్థితం.
మనస్సు అనేటువంటిది హృదయ పుండరీకం మధ్య భాగంలో ఉంటుంది. అదేమిటంటే ఇంద్రియ దశాధ్యక్షం. ఇంద్రియాలనేటువంటి 10కి కంట్రోలర్ అట. అంటే ఆ 10 మంది ఏమిటి చేస్తున్నారో చూస్తుంది. అన్ని వీధుల్లోని ఒరే చూసారా, చింకి కవర్లు దొరికాయా, పాల కవర్లు, కాగితాలు దొరికాయా, పొట్లాలు దొరికాయా, ఏమైనా దొరికాయా, ఇవన్నీ కలెక్ట్ చేస్తుందండి. కలెక్ట్ చేసి ఇవన్నీ దాస్తుంది. దాచిన తర్వాత ఇంకా అక్కడి దగ్గర నుంచి ఏదో వాళ్ళ ఆయన వీధిలో వచ్చి రాగానే ఏమిటనుకున్నారండి, బ్రహ్మాండమైనటువంటి గాజులండి, బ్రహ్మాండమైన పూసలండి, బ్రహ్మాండమైన చీరలండి, అన్నీ ఏమిటండి పాడైపోయింది, అన్నీ పోయినవే. ఇంద్రియ దశాధ్యక్షం 10 మంది ఇంద్రియాలకి అదేమో కమాండర్ ఇన్ చీఫ్ అండి అని విద్యారణ్యుల వారు చెప్తారండి. అయితే మనోబుద్ధ్యహంకార చిత్తాలను గూర్చి వివేక చూడామణిలో భగవత్పాదుల వారు మనస్సు సంకల్ప వికల్పనాదిభి బుద్ధి పదార్థ అధ్యవసాయ ధర్మత అత్ర అభిమానాత్ అహమిత్యహంకృతి స్వార్థానుసంధానగుణేన చిత్తం అని 4 చెప్పారు. వీటి గురించి చాలా లోతుగా అధ్యయన భారతిలో మనం విన్నాం, సంవత్సరాల తరబడి విన్నాం. అయితే ఎంత గుర్తున్నది అన్నటువంటిది మనకి తెలియదు అనుకోండి. ఎంత మనం ఇంకా గుర్తున్నదో, మర్చిపోయామో లేదో ప్రయత్నం చేయాలి. డాక్టర్ గారిని అడగాలి, ఏమంటే మేము మర్చిపోయామా లేదా అంటే. ఎందుకంటే వివేక చూడమని వారు చాలా విపులంగా మనకు చెప్పారు. దాంట్లో భగవత్పాదుల వారు మనస్సు అంటే సంకల్ప వికల్పాలకు సంబంధించింది, బుద్ధి అంటే పదార్థముల యొక్క అధ్యవసాయ ధర్మము కలిగినటువంటిది, అత్రాభిమాన ఇది నేను అనేటువంటి అభిమానం అహంకారం అని, సంధాన గుణేన చిత్త, స్వార్థ అనుసంధానం, స్వార్థాన్ని ఎంతసేపు ఏమిటి తెలుసునండి, మా వాళ్ళు వచ్చారా, మా అమ్మాయి వచ్చిందా, మా అబ్బాయి వచ్చాడా, ఇక్కడికి అయిపోయిందా, మన ఫ్రెండ్ లిస్ట్ ఉంటుందండి, మన ఫ్రెండ్లు వచ్చారా, నేను అడిగాము సార్, ఇదంతా ఎక్కడున్నారు సార్, ఆ చిత్తం అనేటటువంటి స్టాక్లో ఉన్నారు సార్. ఆ చిత్రం అనేటటువంటి స్టాకిస్టు అంటే ఒక్కొక్క స్టాకిస్టు ఒక్కొక్కళ్ళు, మనస్సు అనేటువంటిది సంకల్ప వికల్పాల స్టాకిస్టు, వాడు అదే వాడు చూసుకుంటాడు, వాడు అవే అమ్ముతాడు, మరి ఇంకా అమ్మడు వాడు, ఆ మనస్సు అనేటువంటి వాడు. ఇంకా పదార్థాలని యొక్క అధ్యవసాయాన్ని బుద్ధి చెప్తుంది, నేను అనేటువంటి అభిమానాన్ని అహంకారం చెప్తుంది. ఈ చిత్తం అనేటువంటిది స్వార్థానుసంధాన గుణేన చిత్త, స్వార్థ అనుసంధాన గుణము కలిగినటువంటిది చిత్తం. ఏమండి, ఈ 4 ఉన్నాయండి, అంతఃకరణాలు ఉన్నాయండి. మనస్సు సంకల్ప వికల్పాలని చేస్తుందండి. ఈ విధంగా మనస్సు సంకల్ప వికల్ప లక్షణం అని, మనస్సే కామము సంకల్పము విచికిత్స శ్రద్ధ అని తెలియదగినటువంటిది మనస్సే అని, మనస్సు శరీరముగా కలిగినటువంటిది, కాంతి మాత్రమే శరీరముగా కలిగినటువంటిదని, మనస్సు చేతనే ఇంద్రియాలు నడిపించబడుతున్నాయని, ప్రాణస్వరూపమైనటువంటి హిరణ్య గర్భుడి నుండే ఈ సంకల్ప వికల్ప రూపమైనటువంటి మనస్సు పుట్టింది అని మనం చెప్పుకున్నాం. అయితే ఇంద్రియాలన్నింటికన్నా ఇది సూక్ష్మం, మనన వ్యాపారం చేసేటువంటిది అని కూడా చెప్పుకున్నాం. విద్యారణ్యులు పంచదశిలో మనస్సు ఇంద్రియాలకు రాజు అని చెప్పారు కదా, దశేంద్రియాధ్యక్షం అన్నారు కదా, హృదయ పద్మంలో మనస్సు ఉంటుందని చెప్పారు కదా, భగవత్పాదులు వివేక చూడామణిలో కూడా సంకల్ప వికల్ప రూపం అని చెప్పారు కదా. ఇటువంటి మనస్సుని ఈ మనస్సు దీన్ని మనం కంట్రోల్ చేయాలి. మనస్సు శుద్ధము అశుద్ధం అంటే ఎలాగ, ఈ మనస్సు అంటే ఏమిటో వివరణాత్మకంగా అన్ని ఉపనిషత్తుల్లోనే భగవత్పాదుల వారు చెప్పింది చెప్పుకున్నాం. ఇప్పుడు మనస్సు కామ సంకల్పాలతో కూడుకుంటే అశుద్ధం, కామ సంకల్పాలు లేకపోతే శుద్ధం. మనస్సు శాస్త్రము చేత ఆచార్యుని చేత సంస్కరించబడితే ఆత్మని తెలియగలుగుతుంది. మనసా ఏవ అనుద్రష్టవ్యం అన్న చోట భగవత్పాదుల వారు ఆచార్యోపదేశేన సంస్కృత, ఆచార్యుని యొక్క ఉపదేశం చేతను శాస్త్రముల చేతను సంస్కృత మనసా ఏవ సంస్కరించబడినటువంటి మనస్సు చేత అని చెప్పారు. మనస్సు అంటే మన దగ్గర ఉన్నటువంటి ఈ మనస్సు అంటే బోల్డ్ తలనొప్పులు వస్తాయి, ఈ చెత్తగొప్పలన్నీ తెచ్చింట్లో పడేస్తాం. అందు గురించి ఈ మనస్సు అని లేదు. ఆయన గురువు గారి దగ్గరికి వెళ్ళరా, వాడు దాన్ని క్లీన్ చేస్తాడు. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, మనస్సు ఎక్కడా అంటే గురువు దగ్గరికి వెళ్ళాలి.
గురువు అభిగమనం, గురువు గారి పాదాల దగ్గరికి వెళ్ళాలి. వైరాగ్య లక్షణం మనకు ఉండాలి, గురువు గారి పాదాల దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఏం చేస్తారు, మొత్తం ఆ స్విచ్ ఆఫ్ చేసేస్తారు. ఆ హెచ్టీ లైన్స్ అన్ని ఆఫ్ చేస్తే ముందు వీడికి బుర్రలోకి ఏవి రావు. మరి ఏమీ బుర్రలోకి రాకుండా ఉంటే, సంస్కారం జరిగితే అప్పుడు ఆత్మ అన్నటువంటిది కుదురుతుంది. మనసాయవ అనుద్రష్టవ్యం అంటే ఇంత చెత్తగా మనస్సు కోసం చెప్పి ఏమంటే దీని చేత ఆత్మ ఎలా చూడబడుతుందండి? బృహదారణ్యకంలో మనసాయవ అనుద్రష్టవ్యం, నేహ నానాస్తికించన, ఇక్కడేమీ లేవు, ఇక్కడ ఉన్నది ఒక్కటే, దాన్ని ఒక్కటే చూడండి అన్నారు. అంటే మరి ఎలాగండి? ఈ మనస్సుతో మేము చూడలేం కదండి. ఈ మనస్సుతో చూడడం లేదు. అక్కడ ఆయన కిందన వ్యాఖ్యానం రాస్తూ ఆచార్యోపదేశేన శాస్త్రత సంస్కృతేన సంస్కరించబడినటువంటి మనస్సుతోని, అంటే ఈ మొత్తం పవర్ అంతా ఆఫ్ చేసేస్తే, అంటే ఫ్యాన్లు తిరగవు, లైట్లు కనిపించవు, హాయిగా అప్పుడు ఆకెట్లో కూర్చొని సూర్య భగవానుడి యొక్క జ్యోతిలో అన్నీ తెలుసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ కృత్రిమమైనటువంటి వ్యవహారాల మధ్యన ఉన్నంతసేపు కూడా కృత్రిమంగానే ఆలోచిస్తుంది, సంకల్ప వికల్పాలు ఉంటాయి. ఆ గురువు గారి దగ్గరికి వెళ్తే ఆయన మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. కాబట్టి అది ఎప్పుడైతే ఆయన మెయిన్ స్విచ్ ఆఫ్ చేసాడో ఆటోమేటిక్ గా వీడు శాస్త్రబద్ధమైనటువంటి మార్గంలోకి వస్తాడు. కాబట్టి మనస్సు శాస్త్రం చేత, ఆచార్యుని చేత సంస్కరించబడినటువంటిది దర్శిస్తుంది. పరమార్థ జ్ఞాన సంస్కృతేన ఆచార్యోపదేశపూర్వకం. అందువలన శుద్ధమైనటువంటి మనస్సు కోరికలు లేకుండా ఉంటుంది. కామాలంటే తృష్ణా ప్రభేదా అని శంకరుల వారు అన్నారు. కోరికలంటే ఏమిటండి? తృష్ణా ప్రభేద, 1, 2 కావు సార్. ఎన్ని కోరికలు ఉన్నాయి, ఎన్ని కోరికలు ఉన్నాయి అంటే చెప్పలేము. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి ఒకటైపోతే ఒకటి, ఒకటైపోతే ఒకటి, ఒకటైపోతే ఒకటి గుర్తొస్తున్నాయి, కానీ ఏమండి మరుపు రావటం లేదు. ఎవరైనా మరుపు వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అల్జీమర్స్ వ్యాధిని మందిస్తారు. మళ్ళీ వాడు బాగుపడిపోతే కష్టం. నన్ను అడిగితే మర్చిపోతున్నాడు అనుకోండి, వెరీ గుడ్. కాకపోతే మరీ వాడు మర్చిపోయి కూడా తింటానంటే కష్టం. కానీ ఓ రోజు 2 రోజులు పెడతారు, ఆ తర్వాత మరెవరు పెట్టరు వాడికి. కానీ మరిచిపోగలగాలి. జరిగినటువంటి విషయాల్ని, జరుగుతూ ఉన్నటువంటి విషయాల్ని, జరగబోయేటువంటి విషయాల్ని, విషయ ప్రపంచాన్ని అంతటినీ కూడా ఈ సంకల్ప వికల్పాల్లోకి రాకుండా అడ్డుకోగలగాలి. అందువల్ల శుద్ధమైనటువంటి మనస్సు కోరికలు లేకుండా ఉంటుంది. కామాలంటే తృష్ణా ప్రభేదాలు అన్నాం కదండి. అనాత్మ విషయా అవిద్యా లక్షణా మృత్యవ అర్థాత్ కామా. కామములు అంటే ఏమిటండి? అర్థాత్ అంటే ఉన్న విషయాన్ని చెప్పుకున్నట్టుగైతే మృత్యవ అజ్ఞాన లక్షణ. ఏమిటండి అజ్ఞాన లక్షణాలు? అనాత్మ విషయా అవిద్యా విషయా విద్యా లక్షణా. అవిద్యా విషయా లక్షణాలంటే ఏమండి? నేను ఏమనుకోకండి, ఆడవాళ్ళు ఉన్నారు, నేను లలితా శాస్త్రం చదువుకో రావాలి, మీరు కాస్త నేను వచ్చేసరికి కుక్కర్ పెట్టండి ఏమండి అంటే ఆవిడ లలితా శాస్త్రం చదువుకొస్తారు కదండి. ఆవిడ లలితా శాస్త్రం చదువుకొస్తారు, ఏమనుకోకండి అమ్మా ఆడవాళ్ళు అని. అంటే వచ్చేలోపు టైం వేస్ట్ అయిపోతుంది కదా. ఎవరైతే ఆవిడ కుక్కర్ స్టవ్ మీద పెట్టారో స్టవ్ నుంచి దింతరమే కదా ఆ పని చేయడానికి. వాడైతేనేమిటి, ఆవిడైతేనేమిటి, అక్కడ అన్నీ ఉన్నాయి, మీరు కుక్కర్ పెట్టి. ఇది శాస్త్రబద్ధం కాదు అంటారు. శాస్త్రంలో అయితే ఇది అంగీకరించదు. శాస్త్రంలో అంటే నేను కల్పించేం చెప్పటం లేదు, ఉన్న మాటే చెప్తున్నాను. మనం బ్రాహ్మణులకి అగ్నిహోత్రాన్ని గురువు అని చెప్పారు. గురురగ్నిర్ద్విజాతీన వర్ణానాం బ్రాహ్మణో గురువు అన్నారు. వర్ణాలకి బ్రాహ్మణుడు గురువు అన్నారు. గురురేకో పతి స్త్రీణాం అన్నారు. భర్తే గురువు. మరి గురువు గారికి ఏమంటే జస్ట్ ఒక్కసారి ఈ కుర్చీ తీసుకువెళ్ళి అతను పెట్టిండి అని మనం గురువుగారికి చెప్తాం అనుకోండి. అంటే ఏం తప్ప ఏమిటంటే గురువుగారు మాత్రం మనిషి కాదా అంటే కరెక్టే, ఆయన మనిషి. ఆయన కాదని అవడం లేదు, ఆయన ఒప్పుకుంటున్నాం. కాకపోతే ఆయన్ని గురువు అంటున్నావు కాబట్టి ఆయన్ని నువ్వు అని చెప్పడం అనేటువంటి నీకు శాస్త్ర విరుద్ధం. అలాగా శాస్త్ర విరుద్ధమైనటువంటి కర్మల్ని కర్మలు అంటారు. అవిద్యా లక్షణ అంటే శాస్త్ర విరుద్ధములైనటువంటి కర్మ. ఏవి శాస్త్రానికి అనుకూలంగా ఉన్నాయో అవే మనం చెయ్యాలి. ఏవి శాస్త్రానికి అనుకూలంగా లేవో అవి మనం చెయ్యకూడదు. వేదం చెప్తుంది, అనివర్ధ్యాని కర్మాని తాని సేవితవ్యాని నో ఇతరాని అంటుంది.
ఏవి లోకంలో నిందించబడకుండా ఉంటాయో ఆ పనులే మనం చెయ్యాలి. అందుకే తప్పించి ఏమండి చేస్తే తప్ప కాదు, ఏది చెయ్యొచ్చు ఏది చెయ్యకూడదు. కాబట్టి ఇక్కడ అనాత్మ విషయములు అవిద్యా లక్షణములు అయినటువంటివి మృత్యు లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కామములు అంటారు, కోరికలు అంటారు. అర్థాత్ కామాహ. అయితే మృత్యు లక్షణాలు అవికల్పమైనటువంటి మనస్సు శుద్ధంగా ఉంటుంది, వికల్పమైనటువంటి మనస్సు అశుద్ధంగా ఉంటుంది. మనస్సు స్వచ్ఛమైతే మోక్షం, మనస్సు విషయాసక్తమైతే బంధం అని చెప్పుకున్నాం. స్వచ్ఛం అంటే నిర్విషయం, విషయాలు అంటకుండా ఉండడం, అంటే ఇంద్రియ వ్యాపారాలు. అంటే ఏమిటి మాట్లాడవచ్చు, ఏమిటి మాట్లాడకూడదు. ఎవరండి ఆ ఎదుర్కొన్నా ఉన్నాయన? మన గురువుగారు నిలబడ్డారు. గురువుగారితో మనం ఏమిటి మాట్లాడుతున్నాం? అక్కడ మాట్లాడవలసిన విషయం వేరు. ఇందాకడ స్వామీజీ ఒకటి అన్నారు, భార్య వాడే, భర్త వాడే, తండ్రి వాడే, కొడుకు వాడే, బంధువుడు వాడే, పొరిగింటి వాడు వాడే. కరెక్టే కదండి. మనకి ఇక్కడే ఉన్న శాస్త్రం. పొరిగింటి వాడితో ప్రవర్తించినట్టుగా ఇంట్లో వాడితో ప్రవర్తించకూడదు. ఇంట్లో వాళ్ళతో ప్రవర్తించడంలో కూడా కొడుకుతో ప్రవర్తించినట్టుగా తండ్రితో ప్రవర్తించకూడదు. ఏమండి, భర్తతో భార్య పక్కింటి వాళ్ళతో మాట్లాడినట్టుగా మాట్లాడకూడదు. అంటే ఇది మన వాళ్ళు ఎందుకు పెట్టారు? నిన్ను కంట్రోల్ చేయడానికే. నీ నోరు కంట్రోల్లో ఉండడానికి, నీ ఆలోచనలు కంట్రోల్లో ఉండడానికి, నువ్వు చేసే పనులు కంట్రోల్. వాటి వల్ల ఏమిటి జరుగుతుందండి? ఆటోమేటిక్గా మనలో ఒక శక్తి కలుగుతుంది. తండ్రిని గౌరవించు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ చెప్పడం బాగున్నారు, వినడానికి బాగున్నాయి. నాన్నగారు మీకు తెలియదండి, ఊరుకోండి. అలాగే ఇది పితృదేవోభవ. అండి, నాన్నగారు మీకు తెలియదు సార్, ఉన్నాను అమ్మ, అలాగేనమ్మా, అలాగే నువ్వు చెప్పినట్టుగా చేసేద్దాం, అయిపోయింది కదండి. వీడు పితృదేవోభవ. ఏమైంది అసలు? ఎక్కడొచ్చింది ఈ ప్రాబ్లం? మన మాటలు మొదటి నుంచి మనం మాట్లాడే విధానం ఒక రకంగా లేకపోబట్టి. ఇంట్లో తల్లి తండ్రితో ఎలా మాట్లాడుతున్నాదో, మామగారితో ఎలా మాట్లాడుతున్నాదో, అత్తగారితో ఎలా మాట్లాడుతున్నాదో ఒకవేళ మనం చూసి ఉంటే, అవి మనకు అనుభవంలో ఉంటే, ఇలా మాట్లాడకూడదు అన్నటువంటిది మనకి తెలిసిందును. మనం వాటిని చూడడం లేదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. మనకేమిటన్నది థియరిటికల్ నాలెడ్జ్. మాతృదేవోభవ, పితృదేవ ఎన్నిసార్లు అంటే ప్రయోజనం ఏమిటి? మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. తండ్రితో ఎలా మాట్లాడాలి, కొడుకుతో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఈ నోరున్నది, చెవులు ఉన్నాయి, వాటి యొక్క విధానం మన దగ్గర లేదు. ఆ విధానం ఎలా వస్తుంది? నీకు గురువు, ఆచార్యుడైనటువంటి వాడు నడిపిస్తే వస్తుంది. మనస్సుని విషయాసక్తం మించి అయిపోతే బంధం అయిపోతుంది, విషయాలకు దూరం అయిపోతే ముక్తి కలుగుతుంది. ఇంద్రియార్థాలతో కూడితే బంధం, ఇంద్రియార్థాలని విడిచిపెడితే ముక్తం అన్నాం. బహిర్గతములైనటువంటి కామ్య విషయాల్ని అల్ప ప్రజ్ఞ వల్ల పొందుతారు అని కథంలో పరాచక కామాన్ అనుయాంతి బాలాహ. బాలాహ అంటే చిన్నపిల్లలు అని అర్థం. చిన్నపిల్లలు ఏం చేస్తారండి? అల్ప ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళు, అంటే బాగా ప్రజ్ఞ లేనటువంటి వాళ్ళు. వాళ్ళు కామ్య విషయాలు కోరుకుంటారు. ఏమంటే బ్రహ్మాండంగా ఉన్నది, ఒక 4 వస్తువులు కొనేసి ఇక్కడి నుంచి బుక్ చేసేస్తే విశాఖపట్నం వచ్చేస్తాయి కదా అంటే, అలాగే ఏం చేసుకుంటారు? వీడి 70 ఏళ్ళు, వీళ్ళ ఆవిడికి 65 ఏళ్ళు. ఏమండి, ఇప్పుడున్న సామాన్లు ఇటువైపు అటువైపు పెట్టడానికి మనిషిని పెట్టాలి. ఏమండి, వాళ్ళకు ఒక 500 400 ఇస్తే కానీ ఇట్టించట్టు కానీ అట్టించిట్టు కానీ పెట్టారు. వీడు మరో 4 సామాన్లు కొన్నాడు, ఇంట్లో తెచ్చి పెట్టాడు. ఈ 4 సామాన్లు ఎవడు పెడతారు? వీళ్ళ అబ్బాయికి ఇల్లు పనికిరాదు. ఎందుకోసమే? ఇది ఓల్డ్ మోడల్. ఈ ఓల్డ్ మోడల్ హౌస్కి వాడు రాడు, ఈ ఓల్డ్ సామాన్లకి వాడు రాడు. వీడు ఏం చేస్తాడండి 70 ఏళ్ళప్పుడు? మళ్ళీ అంటుకుంటాడు, నాకు 70 వచ్చేసే, ఇంకెంతకాలం బతుకుతానో తెలియదట్టు ఉంటాడు. రోడ్డు మీద కనిపించిందలా కొంచెం తెచ్చి ఇంట్లో పెడుతూ ఉంటాడు. ఈ చెత్త పనులని ఎందుకండి? నీకు నిజంగానే కాలజ్ఞానం కలిగితే, నా వయస్సు పరిణమిస్తున్నది అని నమ్మకం కలిగితే నువ్వేమిటి కొనాలి? ఎక్కడైనా జ్ఞాన విషయాన్ని కొనుక్కోవాలి, డబ్బు పెట్టి కాదండి. గురు శుశ్రూష చేసి కొనుక్కోవాలి, గురువుల్ని సేవించి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అల్ప ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళు మాత్రమే కామానికి అనుకూలంగా కామ్యమైనటువంటి విషయాలు కోరుకుంటారు. కామాన్ అనునయంతి బాలాహ అని కథంలో చెప్తాడు.
ఆత్మదర్శనానికి అవిద్య ప్రతిబంధకము. అజ్ఞానం అనేటువంటిది, అవిద్య అనేటువంటిది ఒక ప్రతిబంధకం. ఎందుకయ్యా ప్రతిబంధకం అని అంటే దానివల్లనే ప్రాబ్లమ్స్ అన్నీ మనకు వస్తున్నాయి. అవిద్య వల్లనే. అవిద్య అనేటువంటి దాన్ని కంట్రోల్ చేయాలి. కాబట్టి ఈ అవిద్య అనేటువంటి దాన్ని విషయాలంటే దృష్టాదృష్ట ఫలములు అన్నారు భగవత్పాదుల వారు. దృష్టాదృష్ట ఫలాలు అంటే కనిపించేవి, కనిపించనివి. ఇక్కడ కనిపించి చూడండి, నేను ఎంత బాగా చేశానో, నేను ఇంకా బాగా చేయాలంటే ఇలా చేస్తే బాగుంటుందండి అన్నాను. నేను ఇలా ఉపన్యాసం చెప్పాను, ఎంత బాగా చెప్పారండి. ఎవడు చెప్పారు? వీడి మొహం చెప్పాడు, వీడేం చెప్పలేదు. ఒకవేళ ఏదైనా వాడి నోటంట మనకి వినిపించింది అంటే అది అమ్మవారి యొక్క కటాక్షం. ఆవిడ కానీ అంగీకరించకపోతే వీడి నోటంట మాటే రాదు. ఉమా సహాయం అంటే, ఉమా అంటే కేనోపనిషత్తులో ఉమ దర్శనమిచ్చి జ్ఞానాన్ని ఉపదేశించింది అని చెప్పారు. జ్ఞానస్వరూపిడి అయినటువంటి వాక్కుని ఉమా అంటారు. కానీ ఉమా అంటే ఏమండి మేము చదువుకుంటున్న ఉమాయేనా, మా ఉమా సహస్రం చదివేమండి, ఉమా అష్టోత్తరం చదివేమండి, ఈ ఉమలు కారు. ఈ ఉమలు కారండి. కేనోపనిషత్తులో ఉమా దేవి ప్రత్యక్షమయ్యి ఇంద్రుడికి నీకిప్పుడు ఏ శక్తి అయితే కనిపించిందో అదే బ్రహ్మము అని చెప్పింది. ఉమా సహాయం అంటే ఎవరు? శబ్ద బ్రహ్మము. శబ్ద బ్రహ్మము సహాయంగా కలవాడు. శబ్ద బ్రహ్మాన్ని సహాయంగా కలిగినటువంటి వాడు భగవంతుడు. భగవంతుడు ఎందుకు శబ్ద బ్రహ్మం? వాడికి అక్కర్లేదు. మనం వెళ్ళాలంటే దారి ఉండాలి కదండి. 4 వైపులా గోడలు కట్టేసి సార్ రామసుబ్బారావు గారు లోపలికి వచ్చేయండి అంటే ఎలా వచ్చేస్తారు? ఎక్కడో గోడ పెట్టాలి కదా లోపలికి రావడానికి. నేనే శంకరాచార్య వారిని కాదు కదా మీద నుంచి కిందకి దిగడానికి. దారి ఉండాలి. ఆ దారి శబ్ద బ్రహ్మం. శబ్ద బ్రహ్మాన్ని ఉమా అన్నాడు, కేనోపనిషత్తులో చెప్పుకున్నాం. కాబట్టి తృష్ణ చేత ఆత్మదర్శనానికి ప్రతిబంధకం కలుగుతున్నారు. ఆత్మదర్శనానికి ప్రతిబంధకత్వం అంటే మృత్యోహ ఎంతి వితతస్య పాశం. ఇక్కడ న్యాయ విస్తర అన్నటువంటి మాట విన్నాం. మిగిలిందంతా న్యాయము, తర్కము, పాశము అన్నాం. న్యాయ విస్తర. విస్తరం అంటే ఏమిటండి? విస్తరము అంటే మృత్యోహ ఎంతి వితతస్య పాశం అవిద్యా కర్మ కామకర్మ సముదాయ తే మృత్యు నిపాత్యతే బధ్యతే ఏన పాశం అని ఆ పాశం అనేటువంటి దానికి అర్థం చెప్పారు. వితతస్య వితతస్య అంటే అక్కడ పాశం అంటారు. పాశం అంటే ఏమిటండి అంటే మృత్యుస్వరూపములైనటువంటి అవిద్యా కామకర్మల చేత కట్టుబడ్డాం. అంటే 24 గంటలు ఇంద్రియాల వ్యవహారాలే ఆలోచిస్తామా? ఏమండి టైం అయిపోయింది, 1 గంట 5 నిమిషాలు, 1 గంట 10 నిమిషాల లోపున పూర్తి చేయాలి, భోజనాల టైం అయిపోతున్నది, ఇంకా ఈయన కామం అంటాడు, సంకల్పం అంటాడు, ఎలాగరా ఆయన? ఇది ఆ సంకల్పం. ఆ సంకల్పంలో పడిపోతున్నది అనుకోండి మనస్సు. మనం ఆకలి దప్పిక అనేటువంటివి లేకపోవటం బ్రహ్మ లక్షణం, ఉండడం మృత్యు లక్షణం. ఆ రెండు ఉన్నాయి అని అంటే మృత్యు మనతో ఉన్నట్టుగా అనమాట. అందుకోసం అవిద్యా కామకర్మ సముదాయతే మృత్యు నిపాద్యతే బధ్యతే అన పాశం అని. ఆ పాశం అంటే బంధం, దేహ ఇంద్రియ సంయోగ విలక్షణాలు కలిగినటువంటిది. దేహేంద్రియాలు కలిగడము, విడిపోవడం, ఇదే చావు పుట్టుక అండి. చావు పుట్టుక అంటే ఏమిటున్నది? ఈ ఇంద్రియాలు, ఈ దేహం దేంతోనైతే కలిసి ఉన్నాయో దాని నుండి విడిపోయాయి. ఇంకా మృత్యు అంటే ఏం లేదు. చచ్చిపోయాడండి, చచ్చిపోయాడు. ఎవడు చచ్చిపోయాడు? ఎవడి జ్ఞానం వాడు చచ్చిపోలేదు. నతస్య ప్రాణాముత్క్రమంతే, వాడి యొక్క ప్రాణములు వెళ్ళిపోవటం లేదు. బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యేతి, వాడు బ్రహ్మమే బ్రహ్మానే పొందుతున్నాడు. వాడి ప్రాణం ఎక్కడే పోయింది సార్? ఏమిటి పోయిందండి? ఏదో మనం తిన్నగా కూర్చోలేదు, సోఫా వేశారు, ఆ సోఫా అటు కలిపాం, ఆ కింద కాలో ఏదో విరిగిపోయింది అంటే ఆ సోఫా టపాల్మని కింద పడిపోయింది అంటే సోఫా పాడైపోయింది అంతే. ఈ శరీరం కూడా జస్ట్ ఏదో ఫ్రాక్చర్ అయిపోయింది, శరీరం పోయింది. చచ్చిపోయే ముందర ఏదో ఒకటి జరుగుతుంది. డాక్టర్ గారు అది ఆ ఇన్ఫెక్షన్ అలా కంటిన్యూ అయిపోయాడు, చచ్చిపోయాడు సార్ అంటారు. ఇన్ఫెక్షన్ కంటిన్యూ అయిపోవడం అంటే ఇన్ఫెక్షన్ అనేటువంటిది వీడిలో కంటిన్యూ అయ్యి వీడిని చంపేసి, ఇన్ఫెక్షన్ అనేటువంటిది వీడికి పట్టుకున్న జబ్బు. నాకేదో వచ్చింది అన్న భ్రాంతి వచ్చింది, ఆ భ్రాంతి వాడిని తీసేసింది. అందుగురించే సనత్సు జాతీయంలో ప్రమాదాన్నే మృత్యువు అన్నారు.
ప్రమాదాన్నే మృత్యువు అని చెప్పారు ఆయన. అంతకన్నా మృత్యు అంటే మరేం లేదు. అంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమిస్తామో అది మనకు దూరం అయిపోతుంది సార్. మనం దేన్ని ఎక్కువగా నాది అనేటువంటి భావాన్ని విపరీతంగా కలిగి ఉండకూడదు. మదం అంటే అతి సంతోషం, ప్రమాదం అంటే అతి సంతోషం. నాది 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 అని పట్టుకుంటే టపాల్మని తెగిపోతుంది. అసలు దాని గురించి నీకు పట్టించుకోకపోతే పోవడానికి ఏం లేదు, పోయేదేం లేదు. కాబట్టి మిగిలిందంతా కూడా విషయాసక్తం కాకుండా మిగిలిందంతా కూడా శుద్ధమైనటువంటిదే. విషయములకు లొంగిపోయినటువంటిది అశుద్ధమైనటువంటిది. కాబట్టి ఎవరైతే శుద్ధమైనటువంటి అంటే ఇంద్రియార్థముల యందు ప్రయోజనము లేకుండా దూరంగా ఉంటారో వాళ్ళకి మోక్షం పొందడానికి ఇబ్బంది లేదు. విషయ సంబంధాన్ని నిరోధించాలి అన్నారు. ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది, ఇంత ఆపేస్తాను. నిరోధించడం అంటే ఏమిటి, ఎలా కంట్రోల్ చేయటం? ఏమండి ప్రాణాయామం చేస్తే ఆగిపోతుందా? విషయాలు ఎంతో మంది ప్రాణాయామాలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మామూలుగా లోకంలో వ్యవహార జ్ఞానాలలో తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ప్రాణాయామం వల్ల ప్రయోజనం ఉందా? చిత్తవృత్తి నిరోధం అంటే దాన్ని ఆపేస్తుందా? ఆపటం లేదు. అయినా వేదాంతంలో చిత్తవృత్తి నిరోధానికి ప్రాణాయామానికి సంబంధం లేదు అంటారు శంకర భగవత్పాదులు. ఆత్మజ్ఞానమే ప్రమాణం తప్పిస్తే, జ్ఞానం తప్పిస్తే ఇంకా ఏది ప్రమాణం కాదు అంటారు ఆయన. కాబట్టి ఇప్పుడు నిరోధం దేంతో చేయాలి? అడ్డుకోవడం దేన్ని అడ్డుకోవాలి, ఎలా అడ్డుకోవాలి? ఇక్కడ సన్నిరుద్ధం నిరోధవ్యం అని 2 పదాలని వాడారు. ఏమిటండి? మనస్సు త్రిగుణాత్మకం. త్రిగుణాత్మకం అంటే సత్వరజస్తమో గుణాలతో కూడుకొని ఉంటుంది. సత్వగుణంతో కూడుకొని ఉంటే ఒక లక్షణం ఉంటుంది, రజోగుణంతో కూడుకొని ఉంటే ఒక లక్షణం ఉంటుంది, తమోగుణంతో కూడుకొని ఉంటే ఒక లక్షణం ఉంటుంది. తమోగుణము అంటే అజ్ఞానం, రజోగుణము అంటే కర్మ, సత్వగుణము అంటే శుద్ధమైనటువంటిది. ఇప్పుడు ఇక్కడ ఏమిటంటాడు? రజసా విశేషు క్షిప్యం క్షిప్తం. రజోగుణంతో మనస్సుగాని కూడుకో ఉన్నట్టుగైతే దాన్ని క్షిప్తము అంటారు. క్షిప్తము అంటే ఏమిటండి? రజసా విషయేషు క్షిప్తం. క్షిప్తం అంటే ఉంచబడినటువంటిది. రజస్సు చేత ఇంద్రియాల యందు వాడు ఉద్దేశపూర్వకంగా చేయడం లేదు, తప్పు. రజోగుణం మనస్సులో ఉండడం వలన వాడు ఆ విషయముల యందు ఇంద్రియముల యందు లగ్నం అయిపోతున్నాడు, వాటికి లొంగిపోతున్నాడు. తమసా నిద్రాలస్యాది వృత్తిమత్తు మూఢం. బాగా తమోగుణం ఇందాకలా అన్నారు. నిద్ర వస్తుంది. నిద్ర ఎందుకు వస్తుంది? ఆలస్యము, బద్ధకము, నిద్ర ఇవన్నీ ఎందుకు వస్తాయండి అంటే మూఢత్వము అన్నాడు. తమోగుణము చేత వస్తాయి. దీన్నే మూఢగుణము అంటారు. ఈషద్రజస్తమో స్పృష్ట సత్వేన కదాచిత్ ధ్యానయుక్త క్షిప్తాద్విశిష్ట విక్షిప్త అన్నారు. క్షిప్తాద్విశిష్ట, క్షిప్తము కన్నా విశిష్టమైనటువంటిది విక్షిప్తము. ఏమిటండి ఆ విక్షిప్తం? కొద్దిగా సత్వగుణం ఉంటుంది, పూర్తిగా సత్వగుణం ఉండదు, కొద్దిగా ఉంటుంది. అప్పుడప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాడు, ఇంట్లో వాళ్ళని తిడుతూ ఉంటాడు, అప్పుడప్పుడు పూజ చేస్తూ ఉంటాడు, బయట వాళ్ళని తిడుతూ ఉంటాడు. ఎందుకురా అంటే ఈషత్ సత్వయుక్త, కొద్దిగా ఉన్నది వాటికి సత్వగుణం. వాడు ఇటువైపు ఊరు వేస్తుంటాడు, నోర్మై అటువైపు మంత్రం చదువు అంటే మంత్రం చదివినటువంటి వాడు వీడికి బంట్రోతో మరి ఏమిటో మనకు తెలియదు. ధామ్ ధోమ్, ఎందుకంటే వాడికి డబ్బులు ఇస్తాడు వీడు. ఈషత్ సత్వ రజస్తమో సంస్పృష్టేన సత్వేన కాదాచిత్కేన ధ్యానయుక్త విక్షిప్తం అన్నారు. ఇది కాకుండా ఈ రజోగుణం తమోగుణం అంటకుండా ఉంటే ఏకాగ్రత ఉంటుంది. ఏమంటే చెప్తూ ఉంటే నిద్ర వస్తుంది అంటే వస్తుందండి. మూఢులకి నిద్ర వస్తుంది. ఏమండి ఏవేవో ఆలోచిస్తూ ఉంటారు రజోగుణం కలిగినటువంటి వాళ్ళు. ఏదో విన్నట్టుగా చూడకపోతే బాగుండదని ఓసారి విన్నట్టుగా వింటూ మళ్ళీ ఇంకో వైపు వెళ్తూ ఉంటారు ఈ విక్షిప్తంలో ఉన్నవాళ్ళు. ఎవరైతే ఈ రజస్తమో గుణాలనేటువంటివి అంటకుండా ఉన్న మనస్సుతో ఉంటారో, అంటే రజస్తమో గుణాలు అంటనటువంటి మనస్సు కల వాళ్ళు, వాళ్ళని ఏకాగ్రత అంటారు. విధూత రజస్తమో గుణ మలేన శుద్ధ సత్వేన ఏకాగ్రత. శుద్ధ సత్వము చేతన ఏకాగ్రత కలుగుతుంది. వాడి దగ్గర ఓన్లీ సత్వగుణమే ఉన్నది అనుకోండి, అప్పుడు ఏమిటి చెప్తున్నాడు రా అనేటువంటి దాని మీద, ఏమిటి తెలియాలి అన్న దాని మీద, ఏమిటి పొందాలి అనే దాని మీద ఏకాగ్రత ఉంటుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏమిటండి? నిరోధించమన్నారు కదండి మనస్సుని. ఆ నిరోధించడం ఏమిటండి? ప్రశాంత సకల వృత్తికం సంస్కార
శేషం నిరుద్ధం. అసలు నథింగ్, ఏది అంటనటువంటి వాడు, దేనిని అంటనటువంటి వాడు, ఏది దేన్ని ఎప్పుడు ఎలాగా అంటనటువంటి వాడు ఎవడో వాడు నిరోధించిన వాడు. దాన్ని నిరోధనము అంటారు. మనస్సుని మనం కంట్రోల్లోకి తేవాలి అని అంటే అన్నింటినీ కూడా దూరంగా ఉంచాలి. ప్రశాంత సకల వృత్తి సంస్కార విశేషం. అన్ని రకాలైనటువంటి వృత్తి సంస్కారాలు కూడా ప్రశాంతం అయిపోతే, మరేమి అలా లేకుండా కామ్గా ఉంటే అక్కడ మీకు నిరోధము అనేటువంటి గుణం ఉంటుంది. ఆ నిరోధంతో కూడుకున్నటువంటి గుణం ఉన్నట్టుగైతే ఈ ప్రశాంతంగా ఉండడమే నిరుద్ధము. ఆ విధంగా మనస్సును కానీ మనం నిరోధించినట్టుగైతే ఆత్మభావం కలుగుతుంది. అంటే ఆత్మ ఎప్పుడైతే దాన్ని కంట్రోల్ చేసిందో ఆత్మభావం కలుగుతుంది. అదే జ్ఞానం, అదే ధ్యానం. ఇంకా మిగతాదంతా కూడా తర్కం, అది పనికిరానటువంటిది. కాబట్టి మనం మనస్సును ఏ విధంగా నిగ్రహించుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు చూసాం. మిగతా విషయం రేపు చూద్దాం. స్వస్తి.